వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం దసరా నవరాత్రి పూజా విధానం గురించి చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇదివరకు నేను నవరాత్రి పూజా విధానాలు మొదటి రోజు అమ్మవారి పూజా విధానం, అలంకారం, నైవేద్యం దగ్గర నుంచి చివరి దాకా అంటే 10వ రోజు అమ్మవారి పూజా విధానం, నైవేద్యం అవన్నీ కూడా నేను వీడియోస్ చేయడం జరిగిందండి. అలాగే ఒక జనరల్గా కూడా ఒక వీడియో చేశానండి. దసరా నవరాత్రి రోజు కలశ స్థాపన ఎలా చేయాలి, 9 రోజుల పూజా విధానం అనేది ఒక సెపరేట్ వీడియో కూడా చేశానండి. మీరు అవన్నీ కూడా మిస్ అయినా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ని మీరు చూస్తే చాలండి. అక్కడున్న లింక్స్ అన్నింటినీ కూడా మీరు చూస్తే మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైన ఎండ్ స్క్రీన్స్లో కూడా కొన్ని వీడియోస్ ఇస్తానండి. అట్ల తద్ది పూజా విధానం, దీపావళి లక్ష్మీ పూజా విధానం, ఇలాంటి మంచి వీడియోస్ని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సజెస్టెడ్ కార్డ్స్లో కూడా చూసి బెస్ట్ వీడియోస్ని ఇస్తాను. మీరు తప్పకుండా అవన్నీ చూడండి. అలాగే మీరు ఇప్పటిదాకా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎందుకు నేను ఇన్నిసార్లు ఈ వీడియోస్ గురించి చెప్తున్నాను అంటేనండి, ఇప్పుడే నా ఛానల్ని చూసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇదంతా కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కదా. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి. సో మరి కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్లా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పానండి. ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. పదండి. దసరా నవరాత్రి పూజా విధానం. ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసే ఒక చక్కని పూజా కార్యక్రమం. అందుకనే దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో అనగా ఆవు పేడతో నలుచదరంలా అలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా సామాగ్రితో పాటు పంచ పల్లవాలు అనగా 5 రకాల లేత చిగుళ్ళు కలిగిన చెట్టు కొమ్మలు, దూర్వాంకురములు అనగా గరిక పోచలు తయారుగా ఉంచుకోవాలి. ఇక అమ్మవారి పూజా విధానం. ఆ తరువాత తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసి అనగా తలస్నానం చేసి నుదుట చక్కగా కుంకుమ ధరించి పట్టు వస్త్రం కట్టుకుని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై చక్కటి పట్టు వస్త్రం కానీ ఎర్రని పట్టుపంచ కానీ ఆసనంపై వేయాలి. లేనివారు పీట మీద తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుండవలెను. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును అనగా పరమాత్మను ప్రార్థించి 10 నిమిషములు ధ్యానించి గాయత్రీ మంత్రం జపించిన తరువాత మహాసంకల్పం చెప్పవలెను. గృహస్థు అయిన వారు భార్యతో సహా సంకల్పం చెప్పవలెను. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యాహములు చెప్పవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి 9 రోజులు కానీ లేదా 7 రోజులు కానీ లేదా 3 రోజులు కానీ లేదా ఒక్క రాత్రి కానీ దీక్ష కానీ సత్యానుసారంగా దీక్ష చేయవలెను. పూజా కాలంలో రోజుకి ఒకసారి భుజించి ఏకభుక్తం వ్రతం చేయవలెను. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలగవలెను. ఇక ఆయుధ పూజ గురించి తెలుసుకుందామండి. పూర్వకాలము రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికి ఆయుధ పూజగా చేయబడుతున్నది. ఆయుధములతో పాటు ఛత్ర చామరములు, రాజలాంఛనములు, తానెక్కిన వాహనములు, గజము, అశ్వము అనగా ఈ రోజుల్లో కారు, అలాగే ద్విచక్ర వాహనాలు, సైకిలు, అలాగే స్కూటరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలా అన్నమాట. వాహనములను లేదా తాను పనిచేయు యంత్రములను చక్కగా పూజించవలను. అపరాజిత సమీ పూజ. సమీతే పాపం శత్రు వినాశము అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అను మంత్రంతో సమీ వృక్షమును పూజించవలెను అనగా జమ్మి వృక్షమును పూజించవలెను. అపరాజితాదేవిని పూజించి ఊరి పొలిమేరను దాటి సీమోల్లంఘనం చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి అపరాజితాదేవిని ఈ విధంగా పూజించవలెను. మధ్యే అపరాజితాయే నమః ఇత్యవరాజితామావాహ్య తద్దక్షిణే క్రియాశక్త్యే నమః ఇతి జయాం నామతః ఉమాయే నమః ఇతి విజయామావాహ్మ అపరాజిత ఏ నమః జయాయే నమః విజయాయే నమః అని అపరాజితాదేవిని పూజించి రాజులు పట్టాభిషేకంను విజయదశమి నాడు చేయుదురు. చూసారు కదా ఫ్రెండ్స్, దసరా నవరాత్రి పూజా విధానం గురించి, అలాగే విజయదశమి యొక్క ప్రాముఖ్యత గురించి.
ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వీడియోస్ని, సజెస్టెడ్ కార్డ్స్లోవి, ఎండ్ స్క్రీన్స్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.